వెల్కమ్ టు పిడిటివి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం ఏ ఫైల్ మీద పెట్టబోతున్నారని ఆసక్తిగా ఎదురు చూసినటువంటి ఏపీ ప్రజానీకానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ చంద్రబాబు నాయుడు తొలి 5 సంతకాలు అయితే పెట్టడం జరిగింది. 5 సంతకాలు వెంటనే కూడా అమల్లోకి వస్తాయంటూ కూడా చెప్పారు. కాబట్టి తొలి 5 సంతకాలకు సంబంధించి పథకాలు ఏంటి, ఏపీ ప్రజానీకానికి ఏ విధంగా మేలు కలిగించబోతున్న ఈ 5 సంతకాలే అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సందీప్ గారు. సార్, చంద్రబాబు నాయుడు తొలి సంతకాన్ని అందరూ కూడా భావించడం జరిగింది, కానీ 5 సంతకాలు పెట్టడం జరిగింది. ఏపీ ప్రజానీకానికి తీపి వార్త అంటారు ఈ 5 సంతకాలు? 100% ఏపీ ప్రజలకైతే ఇది చాలా ఆనందాన్ని కలిగించేటువంటి అంశాలు. ఎందుకని అంటే 5 సంతకాల్లో మొదటి సంతకం మనం చూసినట్లయితే మెగా డిఎస్సి మీద పెట్టారు. ఆయన ఎన్నికలకు ముందు హామీ ఇవ్వటం కూడా జరిగింది. వాళ్ళు కూటమి అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే మెగా డిఎస్సి మీద సంతకం పెడతామని ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ మెగా డిఎస్సి మీద సంతకం పెట్టారు. ఇది ఎందుకు మేలు కలిగించేటువంటి అంశం అని చెప్తున్నానంటే, గడిచినటువంటి 5 ఏళ్లలో ఒక్కసారి కూడా డిఎస్సితో టీచర్ల నియామకం అనేది జరగల. సో గడిచిన 5 ఏళ్లలో ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ అనేది లేనే లేదు. ఇటు ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ లేవు, అటు ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా లేవు. ఎందుకంటే పరిశ్రమలే రాలేదు కదా. ఏదో వైజాగ్లో బిజినెస్ సమ్మిట్ జరిగింది అని చెప్పుకుని 13 లక్షల కోట్లు వచ్చినాయి అని చెప్పుకున్నప్పటికీ కూడా ఎన్ని గ్రౌండ్ అయినాయి, ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయినాయి, ఎన్ని ఎంఓయూలు అయినాయి, ఏది కూడా ఒక క్లారిటీ లేదు మనకి ఇప్పటి వరకు కూడా. సో ఇప్పుడైతే ఓవరాల్గా ముందైతే 13,000 పోస్టులను ఇస్తున్నారు అనేటువంటి వార్తలు అయితే వచ్చాయి. నిన్న చూసినట్లయితే 16,347 పోస్టులకి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది నిరుద్యోగుల్లో ఆనందాన్ని నింపేటువంటి అంశమే కదా, వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపేటువంటి అంశమే కదా. ఎంతోమంది బీఈడీ కంప్లీట్ చేసి డిఎస్సి ఎప్పుడు వేస్తారా, మనం ఎప్పుడు ఎంట్రన్స్ రాసి ఉద్యోగం సంపాదిస్తామా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఇది మంచి అవకాశమే కదా. ఖచ్చితంగా ఇది అందరూ కూడా ఆనందించేటువంటి అంశమే. 16,000 ఉద్యోగాలు ఒకేసారి ఇవ్వటం అనేది అయితే చిన్న విషయం అయితే కాదు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే 2023 అక్టోబర్లో పార్లమెంట్లో ఒక ఎంపీ అడిగినటువంటి ప్రశ్నకి అప్పటి విద్యాశాఖ మంత్రి ఇచ్చినటువంటి సమాధానం, ఏపీలో 39,000 టీచర్ నియామక పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని. సో ఇప్పుడు 16,000 ఇచ్చారు. మరి మిగిలినవి ఎప్పుడు ఇస్తారు? త్వరలో ఇస్తారా, లేదంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు టైం తీసుకుంటారా అనేది చూడాలి. ఓకే, రెండో సంతకం గురించి ఏమంటారు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది యాక్చువల్గా దీని గురించి మాట్లాడుకోవాలి అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి, ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం మాత్రమే కాదు, దీంట్లో కేంద్ర ప్రభుత్వం పాత్ర కూడా ఉంది. యాక్చువల్గా ఈ చట్టం అనేది నీతి ఆయోగ్ సూచించినటువంటి ఒక చట్టం. నీతి ఆయోగ్ కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. వీటి ప్రకారం రాష్ట్రాలు ఎవరి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు చట్టాన్ని రూపొందించుకోవచ్చు అని చెప్పింది. బట్ దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో జరిగింది ఏంటి అంటే, నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటిని యథావిధిగా అమలు చేయలేదు. మార్పులు చేర్పులు చేశారు, అవి కూడా ఎక్కువ చేశారు. ఆ కారణం చేతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇప్పుడు వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి. ఎన్నికల సమయంలో ఇది కూటమి గెలవటానికి కూడా ఎంతగానో ఉపయోగపడినటువంటి చట్టం అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో అప్పుడే ఇచ్చారు, మేము అధికారంలోకి వస్తే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తాము అని చెప్పి. సో దాని ప్రకారమే నిన్న దాని మీద కూడా సంతకం చేయటం జరిగింది. అయితే సంతకం చేసినంత మాత్రాన అయిపోదు. ఇప్పుడు దీన్ని రేపు అసెంబ్లీలో బిల్లు పెట్టాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మేము రద్దు చేస్తున్నాము అని చెప్పి అసెంబ్లీలో బిల్లు పెట్టాలి. సో దానికి సంబంధించి అసెంబ్లీ ఆమోదం కావాలి. అసెంబ్లీ ఆమోదం యాజ్ ఇట్ ఈస్ అయిపోతుంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే వీళ్ళకే 164 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. సో ఈజీగా బిల్లు ఆమోదం పొందుతుంది. తర్వాతే సమస్య, ఇది శాసన మండలిలో కూడా ఆమోదం పొందాలి. శాసన మండలి ఆమోదం తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్ళి సంతకం అయితే కానీ అది చట్టం కింద రూపుదాల్చదు. మరి ఇప్పుడు దీన్ని వెనక్కి తీసుకుంటున్నాము, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తున్నాము అంటే రేపు మండలిలో దీన్ని అడ్డుకుంటారా? వైసీపీ వాళ్ళకి బలం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు అడ్డుకునే అవకాశం ఉందా? లేదా ఆల్రెడీ ఈ చట్టం వల్లే మనం ఎక్కువ నష్టపోయి ఉన్నాము, ఓడిపోవటానికి సగం కారణం కూడా ఇదే. కాబట్టి
దీని మీద మళ్ళీ మనం ఎక్కువ రాద్ధాంతం చేసే కంటే సైలెంట్గా వదిలేయటం మంచిది అని భావిస్తారా, లేదా సైలెంట్గా వదిలేస్తే మనం ఏదో తప్పు చేసినట్టు అవుతుంది కాబట్టి మనం మంచి చట్టమే చేశాము, ప్రజలకు ఉపయోగపడేదే చేశాము అని చెప్పి ప్రజలని ఇంకా నమ్మించటం కోసం, లేదు మేము దీన్ని ఒప్పుకోము, ఇది ప్రజలకు మేలు చేసేది మేము తీసుకొచ్చాం, మీరు కావాలని దాన్ని నష్టపరుస్తున్నారు ప్రజలను అని చెప్పి ఇంకో కొత్త వాదన ఏమన్నా తెర మీదకి తెస్తారా? ఇదైతే చూడాల్సి ఉంటుంది. కానీ ఇది రద్దు చేసిన ఒక రకంగా ప్రజలకు మేలే, లేదా ఈ చట్టంలో మార్పులు తీసుకువచ్చినా మేలే. ఎందుకని చెప్తున్నాను అంటే గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో తీసుకొచ్చినటువంటి జీవోలో లోపాలు ఉన్నాయి, చట్టంలో లోపాలు కాదు. సో నీతి ఆయోగ్ ప్రతిపాదనలో వీళ్ళు అమలు చేయడానికి జీవోలో పొందుపరుచుకున్నవి లోపాలు ఉన్నాయి, వాటిని సరి చేసుకున్నా నడుస్తుంది. కానీ వీళ్ళు పూర్తిగా రద్దు చేస్తున్నారు. మరి తర్వాత ఏమైనా కొత్త చట్టాన్ని రూపొందిస్తారేమో చూడాలి. అయితే ఈ రెండో సంతకానికి సంబంధించి కొంత ప్రాసెస్ ఉందంటారు అయితే? ఖచ్చితంగా. ఓకే, ఇక్కడతో అవలా. మూడో సంతకం గురించి ఏమంటారు? పెన్షన్ల పెంపు. పెన్షన్ల పెంపు అనేది మంచిదే. ఎందుకని అంటే రోజు రోజుకి పరిస్థితులు మనం గమనిస్తున్నట్లయితే అన్నిటి ధరలు పెరుగుతున్నాయి. మనం డైలీ చూస్తూనే ఉన్నాం, నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి, అలానే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి. ఆటోమేటిక్ పెట్రోల్ డీజిల్ పెరిగితేనే నిత్యావసరాలు పెరుగుతాయి అనుకోండి, అది వేరే విషయం. సో ఓవరాల్గా అన్నిటికీ రేట్లు పెరుగుతున్నాయి, కానీ పెన్షన్ మాత్రం అక్కడే ఉంటుంది. సో ఇప్పుడు వృద్ధులకు కూడా అవసరాలు ఉంటాయి కదా, వారు జీవనం సాగించాలి, వారికి కూడా మందులకి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఒక రకంగా సింపుల్గా చెప్పాలి అంటే ఇవాల్టి రోజున వృద్ధులను ఇంకా పిల్లలు చూస్తున్నారు అంటే దానికి కారణం పెన్షన్. లిటరల్ ఇది చాలామందికి బాధ అనిపించవచ్చు నేను మాట్లాడేది, కానీ ఇది వాస్తవం. ఎందుకని అంటే ఆ వచ్చే 3,000 4,000 కోసమే ఇంకా చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు ఆ 3,000 రూపాయల పెన్షన్ని 4,000కి పెంచడం ద్వారా వారికి మేలే కలుగుతుంది తప్ప నష్టం అయితే ఏం లేదు కదా. ఇప్పుడు అవసరం లేని చోట డబ్బులు పంచే కంటే అవసరం ఉన్న చోట పంచండి, తప్పేం లేదు కదా. ఇప్పుడు గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే సింపుల్గా కొన్ని మాట్లాడుకుందాం. నేను అన్నిటి విషయాల గురించి మాట్లాడదలుచుకోలేదు, వాటిని పాయింట్అవుట్ చేయదలుచుకోలేదు. క్యాబ్ డ్రైవర్లకి 10,000 ఇస్తున్నారు, ఆటో డ్రైవర్లకి 10,000 ఇస్తున్నారు. వాళ్ళు జీవనం సాగించలేని స్థితిలో లేరు కదా. ఒక ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు, వాళ్ళకంటూ ఒక బాధ్యత ఉంది, అలాగే ఒక జీవన సాగించడానికి కావలసినటువంటి ఒక మార్గం ఉంది. సో సంపాదనకి ఒక సోర్స్ ఉంది. ఆటో నడుపుకుని సంపాదిస్తున్నారు, లేదా క్యాబ్ నడుపుకుని సంపాదిస్తున్నారు, వాళ్ళకి ఉపాధి ఉంది. మరి ఈ ముసలి వాళ్ళకి ఏ ఉపాధి ఉందని? ఏ ఉపాధి లేదు కదా. ఉపాధి ఉన్న వాళ్ళకి మీరు 10,000 ఇచ్చే కంటే ఈ లేని వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు జీవితాంతం కష్టపడి 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇక ఏ పని చేసుకోలేని స్థితిలో, కష్టపడలేని స్థితిలో దే ఆర్ నాట్ మెయింటైనబుల్. వాళ్ళు పిల్లల మీద ఆధారపడే స్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళకి ప్రభుత్వం ఒక ఉపాధి అంటే మళ్ళీ వాళ్ళు ఏదో పని చేయాల్సి వస్తుంది, ఉపాధి అని అనలేము. వాళ్ళకంటూ వాళ్ళ మెయింటైన్ చేయటం కోసం ఒక సమ్ అమౌంట్ని ప్రభుత్వం కేటాయిస్తుంది, అది తప్పు లేదు. ఆల్రెడీ జీవనం సాగించగలిగే వాడికి ఇచ్చే కంటే చేయలేని వాళ్ళకి ఇవ్వటం మంచిది కదా. సో వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు 4,000 పెన్షన్ చేశారు. అలాగే దివ్యాంగులకు, అలాగే తలసీమియా లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి 6,000 పెన్షన్ చేశారు. ఆహ్వానించదగ్గ పరిణామమే. వాళ్ళకి కూడా కాస్త వెసులుబాటు ఉంటుంది, బాగుంటుంది కదా, మంచిదే. సంక్షేమ పథకాలు అంటే ఉచిత పథకాలకు సంబంధించి ఇచ్చినటువంటి హామీల్లో ఫస్ట్ స్టెప్ వేశారంటారు చంద్రబాబు గారు? ఖచ్చితంగా. సాధారణంగా ఇది ఎట్లా ఉండేదంటే గతంతో పోల్చుకుంటే ఒకసారి మనం పరిశీలించినట్లయితే, అంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ వెంటనే పెంచారు, దాంట్లో డౌట్ ఏమీ లేదు. 800 రూపాయలుగా ఉన్నటువంటి పెన్షన్ 200గా ఉన్నటువంటి పెన్షన్ని 800 పెంచి 1,000 రూపాయలు చేశారు. ఇక చివరిలో ఎలక్షన్కి 3 నెలల ముందు 2,000 చేశారనుకోండి, అది పక్కన పెట్టేస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ 1,000 రూపాయలు చేశారుగా. మిగతా సంక్షేమ పథకాలు 2 ఏళ్ల తర్వాత అమలైనయా, 3 ఏళ్ల తర్వాత అమలైనయా అనేటువంటి విషయం పక్కన పెట్టేస్తే పెన్షన్ విషయంలో అయితే ఇచ్చిన మాటకి కట్టుబడే వర్క్ చేశారు అప్పుడు కూడా. ఇప్పుడు కూడా
అదే జరుగుతుంది. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 చేస్తామన్నారు, 4,000 చేశారు. అది ఏప్రిల్ నెల నుంచే అమలు అయ్యేలాగా చూస్తామన్నారు. దానికి తగ్గట్టుగానే జీవో ఇచ్చారు. రేపు జూలైలో ఆ అమౌంట్లు కూడా ఇచ్చే 7,000 రూపాయలు వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, 12,000 రూపాయలు మరి దివ్యాంగులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి ఇవ్వమని చెప్పి ఆల్రెడీ ఆదేశాలు కూడా వెళ్ళిపోయినాయి. సో మంచిదే కదా. ఇక మిగిలినటువంటి పథకాలు ఎప్పటి నుంచి అమలు అవుతాయి అనేది చూడాలి. ఫ్రీ బస్ అనేది కానీ, 3 గ్యాస్ సిలిండర్లు అనేది కానీ, 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు కానీ, మరి తల్లికి వందనం అనేది పెట్టారు. అమ్మఒడినే పేరు మార్చారనుకోండి. సో దాని ప్రకారం ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పారు. సో ఇలాంటివి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి అనేది చూడాలి. ఓకే, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ గురించి ఏమంటారు? అన్నా క్యాంటీన్లో పునరుద్ధరించడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకని అంటే ఇది అన్నా క్యాంటీన్లు అనేవి ఈ విషయం పక్కన పెట్టేసేస్తే మనం కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్లు అని చెప్పి ఉండేవి గతంలో. సో పేదవాళ్ళకి భోజనం అందించడం లక్ష్యంగా ఏర్పాటు చేసినటువంటి క్యాంటీన్లు. వాటి తర్వాత తమిళనాడులో జయలలిత గారు అమ్మ క్యాంటీన్లు అని చెప్పి పెట్టారు. తమిళనాడు ప్రజలు అమ్మ అని పిలుచుకునేవాళ్ళు జయలలిత గారిని. ఇది మనందరికీ తెలిసినటువంటి అంశమే. సో ఆ పేరుతోటే ఆమె క్యాంటీన్లు రన్ చేశారు. ఆ తర్వాత ఏపీలో కూడా అదే విధంగా క్యాంటీన్లు రన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో 2014 నుంచి 2019 మధ్యలో ఉన్నటువంటి అప్పటి టీడీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీన్ని అక్షయ పాత్ర అని చెప్పి ఒక ఫౌండేషన్కి ఇచ్చారు. వాళ్ళే ఈ అన్నా క్యాంటీన్ని నిర్వహించేవాళ్ళు. సో ఏదో సింపుల్గా దానం ధర్మం చేస్తున్నాం అనే విధంగా కాకుండా మినిమం ప్రైస్ అనేది పెట్టారు. 5 రూపాయలకే ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం కూడా ఏర్పాటు చేసేవాళ్ళు. ఏదైనా 5 రూపాయలు, భోజనం అయినా 5 రూపాయలే, బ్రేక్ఫాస్ట్ అయినా 5 రూపాయలే, ఏదైనా 5 రూపాయలు. అయితే ఇక్కడ నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించేవాళ్ళు. ఏదో ఒక 5 రూపాయలు తీసుకుని పెడుతున్నాం కదా అని చెప్పి పాచిపోయినాయో లేకపోతే క్వాలిటీ లేని ఫుడ్నో అసలు అందించలేదు. ఖచ్చితంగా నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించారు. ఆ టైంలో మనం చూసాము, చివరిలో పెట్టినా కూడా అన్నా క్యాంటీన్లు అనేవి అధికారం చివరిలో 18-19 టైంలో పెట్టినా కూడా నాణ్యమైనటువంటి భోజనాన్నే అందించారు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని కొనసాగించుంటే బాగుండేది. బట్ దురదృష్టవశాత్తు మరి వాళ్ళు ఎందుకు దాన్ని క్యాన్సిల్ చేశారనేది అయితే తెలియదు. కానీ అప్పట్లో వాళ్ళు చెప్పినటువంటి రీజన్స్ దీంట్లో అవకతవకలు జరిగినాయి, అవినీతి జరిగింది, అన్నా క్యాంటీన్ల నిర్మాణం పేరుతోటి కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకి దండుకున్నారని చెప్పి. ఓకే, రియల్గా ఒకవేళ ఏదైనా అవినీతి జరిగితే దాని మీద ఎంక్వైరీ చేయొచ్చు, దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు. ఎన్ని స్కాములు జరగలేదు దేశంలో? ఎన్నో స్కాములు చూసాం మనం. 2G స్పెక్ట్రమ్ స్కామ్ చిన్న స్కామా, కామన్వెల్త్ క్రీడల్లో జరిగిన స్కామ్ చిన్న స్కామా, బొగ్గు కుంభకోణంలో జరిగింది చిన్న స్కామా, బోఫోర్స్లో స్కామ్ అన్నారు, రఫేల్ యుద్ధ విమానాల్లో స్కామ్ అన్నారు. అంతెందుకు ఏపీలోనే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని చంద్రబాబు గారిని 30 రోజులు జైల్లో పెట్టలా. సో అలాగే పోలవరంలో స్కాములు జరిగినాయి, దోచేశారని చెప్పి రివర్స్ టెండరింగ్ మేము 700 కోట్లు ఆదా చేశామని చెప్పాల. మరి అలాగే ఏదైనా సరే ఒక ఎంక్వైరీ చేసి బాధ్యులైనటువంటి వాళ్ళని శిక్షించి పేదలకు ఆ అన్నం దూరం కాకుండా చేసి ఉంటే బాగుండేది. బట్ దాన్ని ఎందుకు ఆ స్కామ్ అనే పేరు చెప్పి మూతేసి ఆ అన్నా క్యాంటీన్లను తర్వాత సచివాలయాలుగా మార్చారనేది అయితే ఇక వాళ్ళకే తెలియాలి. సో అది పేదవారిలో కొంత నిరాశని నింపిన మాట వాస్తవం. ఎంతోమంది భిక్షాటన చేసేవాళ్ళు, ఎవరైనా సరే 5 రూపాయలు ఇచ్చి అక్కడ భోజనం చేసేవాళ్ళు. అలాగే వేరే ఊరుల నుంచి ఇక్కడకు పని మీదకి వచ్చిన వాళ్ళు హోటల్స్కి వెళ్ళే కంటే ఫుడ్ టేస్ట్ అండ్ క్వాలిటీ బాగుంది కాబట్టి 5 రూపాయలు ఇచ్చి అక్కడే భోజనాలు చేసేవాళ్ళు. ఎంతోమంది చిన్న చిన్న ఉద్యోగులు కూడా, అంటే నెలకు ఒక 10,000 15,000 సంపాదించుకునే ఉద్యోగులు కూడా ఆ క్యాంటీన్లోనే భోజనాలు చేసేవాళ్ళు. అలాంటి పరిస్థితి పోయింది కదా. మళ్ళీ ఇప్పుడు అలాంటి పరిస్థితిని కల్పిస్తున్నారు. మళ్ళీ అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తామని చెప్తున్నారు. ఆ జీవో మీద సంతకం చేయటం అనేది మంచిదే. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని క్యాంటీన్లు అవసరం అవుతాయి, మరలా ఎక్కడెక్కడ వీటిని ఏర్పాటు చేస్తారు? గతంలో కట్టినటువంటి బిల్డింగ్లన్నీ ఇప్పుడు సచివాలయాల కింద మారినటువంటి నేపథ్యంలో మళ్ళీ కొత్తగా బిల్డింగ్స్ ఏమైనా కడతారా, మరి వాటికి ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు అనేది ఒకటే ఆలోచించుకోవాలి. ఎందుకంటే రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది, ఆల్రెడీ అప్పులు పాలైపోయి ఉన్నాం. మరలా ఇప్పుడు కొత్తగా కాంట్రాక్ట్లు ఇచ్చి కట్టించి డబ్బులు చెల్లించాలంటే కొంత భారం పడుతుంది కదా. సో అదొకటి చూసుకోవాలి. ఇక మిగతా అంతా వాటిని ఏర్పాటు చేయటం అనేది అయితే మంచిది. 5వ సంతకంగా ఏం చెప్తారు యువతకు సంబంధించి స్కిల్ గణన?
ఇది నిజంగా చాలా అద్భుతమైనటువంటి ఆలోచన అని చెప్తాను నేనైతే. ఎందుకంటే దేశ చరిత్రలో ఇప్పటి వరకు నాకు తెలిసింది, నాకు తెలియకుండా ఏమైనా జరిగిందేమో నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు జనగణన చూశాను నేను. అంటే ఎంత జనాభా ఉన్నారు అనేది లెక్కలేయటం. అలానే కులగణన కూడా చూసా, ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ మతం వాళ్ళు ఎంతమంది ఉన్నారని లెక్కలేసేది కూడా చూసా. మనం లాస్ట్ ఎలక్షన్ ముందు కూడా చూసాంగా బీసీ గణన అని చెప్పి రన్ చేశారు. సో ఇలా బీసీలు ఎంతమంది ఉన్నారు, బీసీల్లో ఉన్నటువంటి కులాలు, బీసీలో చాలా కులాలు ఉన్నాయి కదా, బలిజ, వెలమ, గౌడ, కమ్మరి, కాబ్రి, యాదవ, ఇట్లా ఎన్నో కులాలు ఉన్నాయి, కురువ, ఇట్లా ఇవి ఎంతమంది ఉన్నారు ఏంటనేటువంటి లెక్కలు చూసాం. ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నారు అనేటువంటి లెక్కలు చూసాం. ఓసీలు ఎంతమంది ఉన్నారు అనేటువంటి లెక్కలు చూసాం. అసలు జనాభా ఎంత ఉన్నారనేటువంటి లెక్కలు చూసాం. అలాగే మేల్ ఓటర్ ఫీమేల్ ఓటర్ ఎంత ఉన్నారనేది లెక్కలు చూసాం. ఇన్ని చూసాం, కానీ ఏ నైపుణ్యం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారనేటువంటి లెక్కలు ఈ రోజు వరకు ప్రభుత్వం దగ్గర ఏమన్నా ఉన్నాయా? లేదు. ఏపీలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎలక్ట్రికల్ నైపుణ్యం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎలక్ట్రానిక్ నైపుణ్యం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగే ఇతరవి కార్పెంటర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా ఎవ్రీథింగ్, ప్రతి స్కిల్ కూడా ఉపయోగపడే కదా. సో ఇప్పుడు అదే చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్కిల్కి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటి లెక్కలు తీయాలి అనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇది మంచిదే. దీనివల్ల ఉపయోగం ఏంటి, తెలుసుకుని ఏం సాధిస్తారు అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు. కాకపోతే దీనివల్ల కలిగేటువంటి ఉపయోగం ఏంటి అంటే, రేపు ఏపీకి పరిశ్రమలు గనక వచ్చినట్లయితే, పెద్ద పెద్ద కంపెనీలు ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పుడు మనకి ఆ కంపెనీకి కావాల్సినటువంటి స్కిల్డ్ పర్సన్ ఎంతమంది ఉన్నారు అనేది మన దగ్గర లెక్క ఉంటే, దాన్ని మనం ఆ పర్టిక్యులర్ కంపెనీతో మాట్లాడి ఒప్పించి మన రాష్ట్రానికి చెందిన వాళ్ళకి ఎక్కువగా ఉద్యోగాలు వచ్చేలాగా చూడొచ్చు. ఇప్పుడు బ్లైండ్గా 75% పీపుల్ మా స్టేట్ వాళ్ళే ఉండాలి, లోకల్ పీపులే ఉండాలి అనేటువంటి పిచ్చి రూల్స్ పెట్టే కంటే, స్కిల్ లేని వాళ్ళని 75 మందిని తీసుకుని ఏం చేసుకుంటారు, 100కి 75 మందిని మళ్ళీ వాళ్ళు స్కిల్ నేర్పించుకోవాలి కదా. సో అదే పరిశ్రమలకు ఉన్నటువంటి అతిపెద్ద సమస్య. ఇక్కడ వాళ్ళు జీతాలు ఇస్తూ మళ్ళీ ఎదురు నేర్పించుకోవాలి అన్నప్పుడు అది వాళ్ళకి సమస్యే కదా. సో దానికంటే వాళ్ళకి కావలసినటువంటి స్కిల్ ఉన్న వాళ్ళని మా దగ్గర ఇంతమంది ఉన్నారు అని చెప్పి మన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వటం అనేది చాలా బెనిఫిట్ కదా. ఇప్పుడు మనం చూస్తే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చేసేదంతా కూడా బీహార్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఇటువైపు నుంచి వచ్చేవాళ్లే ఉంటారు. మరి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మన వాళ్ళు లేరా అంటే, మన వాళ్ళు వెళ్ళి ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. మనమేమో వేరే రాష్ట్రాల వాళ్ళని తెచ్చుకుని ఇక్కడ పని చేయించుకుంటున్నాం. అదే మన వాళ్ళు మన దగ్గర పనిచేస్తే కలిసి వస్తుంది కదా. లేబర్ తక్కువకి మనకి లేబర్ వస్తుంది, అలాగే ఖర్చులు తగ్గుతాయి, మనకు ఆటోమేటిక్గా ఆదాయం పెరుగుతుంది, ఖర్చు తగ్గుతుందంటే. సో ఇదే ఇప్పుడు చేయబోతున్నటువంటి పని. అలాగే ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్, ఫీజ్ రియంబర్స్మెంట్, ఎల్కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ కారణంగా ఎంతోమంది ఇంజనీర్లు ఉన్నారు ఏపీలో. బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కోకొల్లల మంది ఉన్నారు. మరి వీళ్ళల్లో ఎంతమందికి పర్ఫెక్ట్ స్కిల్ అనేది ఉంది? మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళల్లో ఎంతమంది ఆటో క్యాడ్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు? ఎంతమందికి రియల్గా క్యాడ్లో, క్యాటియాలో, క్యాడ్ ప్రోలో నిజంగా నైపుణ్యం ఉంది? వీళ్ళు ఎంతమంది ఎలివేటెడ్గా డిజైన్స్ చేయగలుగుతున్నారు? సో అది లేదు చాలామందికి. ఇప్పుడు ఆ స్కిల్లే వీళ్ళు డెవలప్ చేయబోతున్నారు. ఎంతమంది ఏం చదివి ఉన్నారు, వాళ్ళ స్కిల్ ఏంటి అనేది తెలుసుకుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫీల్డ్లో, వాళ్ళకి నైపుణ్యం స్కిల్ ఉన్నటువంటి ఫీల్డ్లో వాళ్ళకి అవసరం అయితే ప్రత్యేక శిక్షణ ఇచ్చి వాళ్ళని రెడీ చేస్తే రేపు ఏ పరిశ్రమలు వచ్చినా వాటికి తగ్గట్టుగా, మన దగ్గర ఉన్న స్కిల్స్కి తగ్గట్టుగా కూడా పరిశ్రమలను తెచ్చుకోవచ్చు. అన్ని రకాలుగా కూడా ఇది ఉపయోగపడేటువంటి అంశం. ఇక్కడ కాకపోతే పక్క స్టేట్లకి వెళ్ళైనా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుని బతకగలుగుతారు. అసలు స్కిల్ అంటూ ఉండాలి కదా, ఉంటే ఏదైనా బతకొచ్చు. సో అదే ఇప్పుడు చేయబోతున్నది. ఇది నిజంగా ఒక వినూత్నమైనటువంటి ఆలోచన, అద్భుతమైనటువంటి ఆలోచన. 5 సంవత్సరాల పరిపాలనకి 5 సంతకాలతో ఇప్పటి నుంచే దూకుడుగా వెళ్తున్నారంటారా చంద్రబాబు? 5 సంవత్సరాలకి 5 సంతకాలంటే ఇక మిగతా 4 సంవత్సరాల సంతకాలు పెట్టారు, స్టార్ట్ చేశారని చెప్పవచ్చు. సో అట్లా అని మనం అనలేము. యాక్చువల్గా ఆయన ఏదైతే మొదటిగా నేను నిర్వర్తిస్తాను అని చెప్పి హామీ ఇచ్చారో
దాన్ని అమలుపరుస్తున్నారని అయితే అనుకోవచ్చు. ఒకటి, ఆయన మీద ఎప్పుడూ కూడా ఒక అపవాదం ఉంటుంది, హామీలు ఇస్తారు కానీ దాన్ని నెరవేర్చరు. చివరిలో ఎలక్షన్కి ఒక 6 నెలల ముందో సంవత్సరం ముందో ఇచ్చినటువంటి హామీలను స్టార్ట్ చేసి జస్ట్ అట్లా వదిలేస్తారు. మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తే అవి ఇస్తారనేటువంటి ఉద్దేశంతో ఓట్లేస్తారు అని చెప్పి జనం ఫీల్ అవుతారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక ఆరోపణ. సో ఇప్పుడు దాన్ని అబద్ధం చేస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు స్టార్ట్ చేయటం మొదలుపెట్టారు. ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాలన్నింటినీ అమలు చేయటం స్టార్ట్ చేశాడు, ఒక క్యాలెండర్ పెట్టి ఈ నెలలో ఇది ఇస్తాం, ఈ నెలలో ఇది ఇస్తామని ఏ విధంగా స్టార్ట్ చేశాడో దాదాపు అదేవిధంగా వచ్చిన వెంటనే ఏదైతే ముఖ్యమైన హామీలు ఇచ్చారో వాటిని అమల్లో పెట్టేటువంటి ప్రక్రియ అయితే మొదలుపెట్టారు. ఇక మిగిలినటువంటి పథకాలను ఏ విధంగా అమలు చేస్తారు, వాటికి ప్రామాణికంగా వేటిని తీసుకుంటారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మహిళలకు జిల్లాల పరిధిలో ఫ్రీ బస్ కల్పిస్తామన్నారు. మరి ఈ ఉచిత బస్సు అనేది జిల్లాల పరిధిలో దేన్ని బేస్ చేసుకుని తీసుకుంటారు? పాతగా ఉన్నటువంటి 13 జిల్లాల పరిధిలో కల్పిస్తారా, కొత్తగా ఏర్పడినటువంటి 26 జిల్లాల పరిధిలో కల్పిస్తారా, మహిళలందరికీ అంటే పక్క రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మహిళలకు కూడా కల్పిస్తారా, కేవలం ఏపీ మహిళలకు మాత్రమే కల్పిస్తారా, ఆధార్ మ్యాండేటరీనా, జీరో టికెట్ కొడతారా తెలంగాణలో లాగా? మరి అలాగే ఏ ఏ బస్సుల్లోనే ఈ ఫెసిలిటీ ఉంటుంది? ఓన్లీ ఆర్డినరీ పల్లె వెలుగు బస్సులకే ఇస్తారా, లేదా ఎక్స్ప్రెస్లు, డీలక్స్లు, అల్ట్రా డీలక్స్లు, సూపర్ లగ్జరీలు, అమరావతి, ఇంద్ర, నైట్ రైడర్లు ఇలా అన్నిటికీ ఇస్తారా? మరి అసలు దేనికి ఇది ప్రామాణికం? మరి జిల్లా పరిధి దాటిన వెంటనే టికెట్ తీసుకోవాలి, మరి దాన్ని ఎలా పరిగణనలోకి తీసుకుంటారు? జనరల్గా ఇంత దూరానికి ఇంత టికెట్ అని కదా మనకు తీసుకునేది, ఈ మధ్యలో టోల్ గేట్లు ఉంటే ఆ రేటు ఎక్స్ట్రా పడుతుంది. సో మరి ఈ జిల్లాల పరిధిలో టోల్ గేట్లు ఉండే అవకాశం కొంచెం తక్కువే ఉంటుంది అనుకోండి. సో ఒకవేళ అది కూడా పక్కన పెడదాం, టోల్ గేట్లు కూడా. ఇప్పుడు మచిలీపట్నం నుంచి విజయవాడ రావడానికి 30 రూపాయలు ఛార్జ్ అనుకుందాం ఎగ్జాంపుల్గా. అయితే పాత జిల్లాల పరిధిలో తీసుకుంటే కంప్లీట్ ఫ్రీ, ఏ ఇబ్బంది లేదు. అదే కొత్త జిల్లాల పరిధిలో తీసుకుంటే ఇది ఎన్టీఆర్ డిస్టిక్ అవుతుంది, అది కృష్ణా డిస్టిక్ అవుతుంది. కృష్ణా డిస్టిక్ దాటిన దగ్గర నుంచి విజయవాడ వరకు ఎంత ఛార్జ్ చేస్తారు? అది పోను మిగతాది ఎంత అని డిసైడ్ చేస్తారు. దాన్ని ఏ విధంగా మరి కండక్టర్ టికెట్ ఇవ్వాల్సి ఉంటుంది, దాన్ని మిషన్లు, ఇప్పుడంతా మిషన్ వైజ్ ఇస్తున్నారు కదా టికెట్లు, ఎలా పొందుపరుస్తారు? ఇప్పుడు ఆ మిషనరీలో వీళ్ళు ఇచ్చే ఇన్పుట్ని బట్టే కదా అవుట్పుట్ టికెట్ వచ్చేది. సో ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ తేల్చుకోవాల్సినటువంటి అంశాలు. ఈ ఫ్రీ టికెట్ల వల్ల దాదాపుగా ఒక రోజుకి 200 కోట్ల వరకు ఆర్టీసీ మీద భారం పడేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. మరి వీటన్నింటినీ ఎలా సమన్వయం చేసుకుని వెళ్తారు, ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొస్తారు ఏంటనేది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎన్నికల ముందు ఏ విధంగా అయితే చంద్రబాబు హామీ ఇచ్చారో ఆ విధంగా ముందుగానే ఇప్పటి నుంచే కూడా 5 సంతకాలతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇంకా పథకాలు కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంది. కొత్త పథకాలు కూడా అమల్లోకి త్వరలోనే తీసుకొచ్చేటువంటి అవకాశాలని చంద్రబాబు పరిశీలన చేస్తున్నారంటూ సందీప్ గారు అయితే చెప్తున్నారు.